తిరుపతి జిల్లా గుడిమల్లంలోని భారతదేశంలోని మొదటి శివాలయాన్ని కేంద్ర మంత్రి సురేష్ గోపి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లను చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. చిన్న శేష వాహనంపై గణనాథుడు గ్రామ వీధుల్లో విహరించారు. కమ్మ సామాజిక వర్గ ఉభయదారులు ఊరేగింపుగా వచ్చి స్వామివారి మూల విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. వరంగల్ నగరంలోని బాలగణపయ్య ప్రత్యేకలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాకినాడలో 2100 కిలోల లడ్డును బెల్లంతో తయారు చేస్తే అంతే మొత్తంలో తెలంగాణలో ఏకంగా బూందీ లడ్డును తయారు చేశారు. దాదాపు 900 కేజీల చక్కెర, 350 కిలోల నెయ్యి, నూనె, 400 కేజీల శనగపప్పు, 200 కేజీల డ్రై ఫ్రూట్స్ తయారీకి వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. మెడ్చల్ పరిధిలోని ఓ వినాయక మండపంలో దొంగలు వినాయక లడ్డు చోరీ చేశారు. రాఘవేంద్ర నగర్ కాలనీలోని అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్మెంట్ లోకి చొరబడి లడ్డు చోరీ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన 129 మంది లబ్ధిదారులకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కళ్యాణ లక్ష్మి చెక్లను అందజేశారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పర్యటించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రంగకిరణ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఎంపీ రఘునందన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం, ధర్మం కోసం, ఒక లక్ష్యం కోసం బీజేపీ సభ్యత్వం చేపట్టాలన్నారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం ఇటిక్యాలలో ఇసుక డంపింగ్ కు రెవెన్యూ, మైనింగ్ అధికారులు చెక్ పెట్టారు. ఇసుక మాఫియాపై మైనింగ్ ఏడీ తనిఖీలు నిర్వహించగా జిల్లాకు కూతవేటు దూరంలో ఇసుక డంపులను గుర్తించారు. 50 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు అధికారులు. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ పేరు పెట్టుకుని అరికెపూడి అబద్దాలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత మాధవరం రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏ పార్టీలో ఉన్నారో క్లారిటీ ఇవ్వాల్సింది అవసరం ఉందని ఆయనపై ఫైర్ అయ్యారు. తెలంగాణ జనసమితిలో కార్మిక నాయకుడు ఆకుల శ్రీనివాస్ చేరారు. పార్టీ అధినేత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాస్ పేరుతో పాటు మరో 200 మంది కార్మికులు జనసమితిలో చేరారు. మోపిదేవి మండలం బొబ్బర్లంకలో వరద బాధితులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ పచ్చూరి అశోక్ బాబు సాయం అందించారు. బాధితులకు దుప్పట్లు, చీరలు, లుంగీలు, టవల్స్ అందజేశారు. ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో 12 లక్షల రూపాయలతో 2100 కుటుంబాలకు వరద సాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గణేష్ మండపాల నిర్వాహకులతో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను డీసీపీ ప్రారంభించారు. ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆనందోత్సవాలతో చేసుకోవాలని డీసీపీ తెలిపారు. వినాయక నిమజ్జనం సమయంలో ముందుగానే వాహన పర్మిషన్లు తీసుకోవాలని చెప్పారు. మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు గణేష్ ఉత్సవాల సమయంలో మరింత ఆదరణ పెరుగుతుంది. బోయగూడ ఐడీహెచ్ కాలనీలో ఫైర్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలోనే కాకుండా మహానగర వ్యాప్తంగా శ్రీ గణేష్ ప్రజలకు సేవలు అందిస్తున్నారని భక్తులు కొనియాడారు. గుంతకల్ ఆర్డీఓ కార్యాలయానికి అరుదైన పురస్కారం లభించింది. ISO 9001/2015 సర్టిఫికేట్ ను ఈ కార్యాలయం సొంతం చేసుకుంది. జిల్లాలో ఈ సర్టిఫికేట్ ను పొందిన తొలి ప్రభుత్వ కార్యాలయంగా గుంతకల్లు ఆర్డీఓ ఆఫీస్ పేరు పొందింది.